ఎన్నడూ లేనట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధుల్ని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఇద్దరు మంత్రులు చెప్పిందే ఫైనల్, వారు చెప్పిందే నిజం, అదే ప్రభుత్వ నిర్ణయం అంటూ తేల్చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానీ ఇంకే ప్రభుత్వంలో కానీ ఇలా ప్రభుత్వ అధికార ప్రతినిధుల్ని నియమించలేదు సర్కార్. మరి ఇప్పుడే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఏముంది? ఈ అంశంపై పార్టీలోనూ బయట రకరకాల చర్చలు జోరుగా సాగుతున్నాయి. పరిపాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా సచివాలయంపై ప్రత్యేక నజర్ పెట్టారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు సర్కార్ ప్రకటించక ముందే సమాచారం లీక్ అవుతుండడంపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఈ లీకులకు చెక్ చెప్పాలని డిసైడ్ అయ్యారు. సెక్రటేరియట్లో వివిధ శాఖల సెక్షన్ ఆఫీసర్ల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీలు, మంత్రుల వరకు ప్రభుత్వ నిర్ణయాలను లీక్ కాకుండా కట్టడి చేయాలని నిర్ణయించారు సీఎం. సర్కార్ సమాచారం కోసం సింగిల్ విండో సిస్టమ్ను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాత్రమే మాట్లాడతారని ఖరాఖండీగా చెప్పేశారు. సీఎం ఇలా మిగిలిన వాళ్ల నోళ్లు మూయించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నాయి సచివాలయ వర్గాలు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే మొదట సచివాలయంలో సెటరైట్ చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకుండా ప్రభుత్వ అధికార ప్రతినిధుల ఫార్ములా తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలపై మీడియాకు క్లారిటీ ఇవ్వడానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఇకపై ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ఈ ఇద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడతారు. గతంలో ఎప్పుడూ లేని ఈ విధానంపై సచివాలయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రజాపాలన అందిస్తున్నామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. కానీ కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహంగా ఉంది ప్రభుత్వం. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సమర్థులైన ఇద్దరు మంత్రులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించిందంటున్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులైన వారిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పాలనాపరంగా అవగాహన ఎక్కువ. ఉన్నత చదువులు చదివిన శ్రీధర్ బాబు ప్రభుత్వ పాలనపై ఖచ్చితమైన సమాచారం చేరవేయగలరని, అనవసర ప్రస్తావనలు లేకుండా చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పి వివాదాలు లేకుండా జాగ్రత్తగా డీల్ చేయగలరనే ఉద్దేశంతో కీలక బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి. ఇక మరో మంత్రి పొంగులేటి రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయడంలో దిట్ట. ప్రభుత్వంపై వచ్చే రాజకీయ విమర్శలను తిప్పికొట్టడంతో పొంగులేటి సేవలను వాడుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. తన వాక్పటిమతో ప్రతిపక్షాలను అడ్డుకునే చాతుర్యం పొంగులేటి సొంతం. ఇలా ఒకరు ప్రభుత్వ పరంగా, ఇంకొకరు రాజకీయంగా సర్కారు స్పందనలు తెలియజేసే పనిలో ఉంటే మిగిలిన వారు తమ పనికి మాత్రమే పరిమితమై ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నివారించొచ్చని సీఎం ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒక్క నిర్ణయంతో సచివాలయంలో అస్తవ్యస్త పరిస్థితులను సరిచేయడంతో పాటు ప్రత్యర్థులకు ప్రభుత్వ సమాచారం చేరకుండా కట్టుదిట్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.